నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సౌత్ ఏసియా లెర్నింగ్ సమిట్ లో ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ను మించేలా అమరావతిని నిర్మిస్తామని వెల్లడి. ఫేస్బుక్ లో పరిచయమైన యువతి ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం, ₹1 కోటి పోగొట్టుకున్న విశ్రాంత ఉపాధ్యాయుడు. తూర్పు గోదావరి జిల్లా ఎర్నగూడెం వద్ద 2 కార్లు ఢీ, 3 మృతి, 4 తీవ్ర గాయాలు. హైదరాబాద్ను మించేలా అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. వైసీపీ పాలనలో అమరావతిని పూర్తిగా పక్కన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత అధునాతన టెక్నాలజీతో అమరావతిని స్మార్ట్ సిటీగా మారుస్తామన్నారు. కృత్రిమ మేధ వినియోగం, విస్తరణ లక్ష్యంగా గచ్చిబౌలిలోని ఐఎస్బీలో ఏర్పాటు చేసిన సౌత్ ఏషియా లెర్నింగ్ సమిట్లో చంద్రబాబు పాల్గొన్నారు. 1990 దాటాక మన వద్ద ఇంటర్నెట్ ప్రారంభమైందని, 1995 నుంచి నాలెడ్జ్ అకాడమీ మొదలైందని చెప్పారు. ఉమ్మడి ఏపీలో ఐటీ కంపెనీలు తెచ్చేందుకు అనేక మందితో మాట్లాడా. ఢిల్లీ వెళ్లి బిల్గేట్స్ను కలిసా. భారత్లో ఐటీ కంపెనీలు పెట్టాలని కోరా. లెక్కలు, ఇంగ్లీష్లో భారతీయులు గొప్పవాళ్ళని ఆయనకు చెప్పా. హైదరాబాద్లో ఐటీ కార్యాలయం పెట్టాలని బిల్గేట్స్ను కోరా. అప్పట్లో హైదరాబాద్ వచ్చేందుకు వాళ్ళు తొలుత నిరాకరించారు. అక్కడికి వస్తే మాకు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తారని అడిగారు. అప్పట్లో ఐఎస్బీ తెచ్చేందుకు ఎంతో కృషి చేశా. శంషాబాద్ విమానాశ్రయం కోసం 5,000 ఎకరాలు సేకరించాం. హైదరాబాద్కు అనేక విద్యాసంస్థలు, నల్సా, ట్రిబుల్ ఐటీ తీసుకొచ్చాం. అప్పట్లో కేవలం మంజీరా నుంచే తాగునీరు వచ్చేది. కేవలం 9 నెలల్లోనే కృష్ణానది నుంచి తాగునీరు తీసుకొచ్చాం. 1999, 2004 మధ్య హైదరాబాద్ను శరవేగంగా అభివృద్ధి చేశాం. అప్పట్లో నేను కృషి చేయడం వల్లే జీనోమ్ వ్యాలీ వచ్చింది. అనేక కారణాల వల్ల 2004లో ఓడిపోయాం. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు 10 ఏళ్లు పట్టింది. 2014 నుంచి 2019 వరకు ఏపీలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెడితే ఎన్నికల్లో గెలవలేం. 2019 నుంచి 2024 మధ్య ఏపీలో అభివృద్ధి కుంటుపడింది. 2024లో మళ్లీ వచ్చాక అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నాం. ఇప్పుడు అనేక రంగాల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. 30 ఏళ్ల క్రితమే ఐటీ గురించి ఆలోచించా. ఏఐ, డేటా సెంటర్లు, క్వాంటమ్, స్పేస్ టెక్నాలజీ వచ్చాయి. డ్రోన్లు, ఎయిర్ అంబులెన్స్లు త్వరగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుత యుద్ధాల్లో డ్రోన్ టెక్నాలజీ ఎలా ఉందో చూస్తున్నాం. విద్యుత్ సమస్యలను అధిగమించి మిగులు వరకు తీసుకొచ్చాం. సోలార్, విండ్, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ రంగంలో దక్షిణాదిలో మేమే నంబర్ 1 అని చంద్రబాబు అన్నారు. Here today, I was just remembering almost about, say, 20 years ago, I was on that side. I was also part of the audience which was learning a lot. And, even at that time, I had the special privilege at that time, to introduce a man who's so outstanding, admired for his leadership. So it was part of a regional integration event, so I was expected to eat. I took over as Chief Minister of Andhra Pradesh. 1991, economic reforms were introduced by P.V. Narasimha Rao. He also belongs to the Andhra Pradesh state only. I am very proud to announce that. Then I thought, at that time, this area is totally barren land. And also, we had only 2 cities, Hyderabad, Secunderabad. These are all the 2 cities, traditional cities. Andhra Pradesh was basically agrarian state. By that time, only few individuals are well established reasonably. One is Satish father, Anjay Reddy, Reddy Labs, and some more people. But I thought at the time, very innovative way, first time around 90s, internet revolution has come.
హజ్మూర్ జలసంధి వద్ద ఇరాన్ను కట్టడి చేసేందుకు ఇతర దేశాలు కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్రిటన్కు చెందిన అణు జలంతర్గామి హెచ్ఈఎంఎస్ ఆన్సర్ హజ్మూర్ జలసంధి వద్దకు చేరుకున్నట్లు సమాచారం. దీనిని ఉత్తర అరేబియన్ సముద్రంలో మోహరించినట్లు బ్రిటిష్ మీడియా పేర్కొంది. ఇందులో తోమహాక్ క్షిపణులు, భారీ టోర్పడోలు, శక్తివంతమైన ఆయుధ సంపత్తి ఉన్నట్లు తెలిసింది. పశ్చిమాసియాలో ఘర్షణలు మరింత తీవ్ర రూపం దాలిస్తే ఇరాన్పై బ్రిటన్ దళాలు దాడులు చేయవచ్చుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖాతర్కు చెందిన ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురై పర్షియన్ గల్ఫ్లో కూలిపోయింది. ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 6 మృతి చెందారు. మరో వ్యక్తి గల్లంతు కాగా అతడి ఆచూకీ కోసం సహాయక దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సాంకేతిక లోపంతో హెలికాప్టర్ కూలినట్లు ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చనిపోయిన వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ప్రజానాయకులు మాజీ మంత్రి స్వర్గీయ గొట్టిపాటి హనుమంతరావు 29వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఘనంగా నివాళులర్పించారు. ఎద్దనిపూడిలోని హనుమంతరావు ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. గ్రామంలోని గొట్టిపాటి హనుమంతరావు, ఎన్టీఆర్, గొట్టిపాటి నరసయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జీవితాంతం నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి రాజకీయాల్లో విలువలు పాటిస్తూ నమ్ముకున్న ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడిన నికార్సైన ప్రజానాయకులు గొట్టిపాటి హనుమంతరావు అని మంత్రి రవికుమార్ అన్నారు. తన నిరాడంబర వ్యక్తిత్వం, నిస్వార్థ సేవాగుణంతో ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వారు చూపిన బాటలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిరంతరం శ్రమిస్తానని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. డిమోనా నగరంలోని ఇజ్రాయెల్కు అత్యంత కీలకమైన అణు పరిశోధనా కేంద్రం లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అణు పరిశోధనా కేంద్రం సమీపంలోని భవనాలపై ఈ క్షిపణులు పడ్డాయి. అయితే ఈ పరిశోధనా కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పౌరుల నివాసాలపై దాడులు జరగడంతో 100 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్లోని కీలకమైన అణుశుద్ధి కేంద్రమైన నంతాజ్పై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే తాజాగా ఇరాన్ ఈ దాడులు చేసినట్లు తెలుస్తుంది. ఇరాన్ నుంచి 2 బాలిస్టిక్ మిసైల్స్ రాగా వాటిని అడ్డుకోవటంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు విఫలమైనట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అరాద్, డిమోనా నగరాల్లోని నివాస ప్రాంతాలపై మిసైల్స్ పడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగ్గా భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అరాద్లో జరిగిన దాడిలో దాదాపు 88 మంది గాయపడగా వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. దెబ్బతిన్న భవనాల నుంచి దాదాపు 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో పలువురు మరణించి ఉండవచ్చని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. అయితే అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించలేదు. భవన శిథిలాల కింద కొందరు చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. ఇజ్రాయెల్కు కీలకమైన అణు పరిశోధనా కేంద్రం ఉన్న డిమోనా నగరంలోని ఓ భవనంపై క్షిపణి దాడి జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడగా వారిలో 10 ఏళ్ల బాలుడు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అరాద్ నగరంపైకి వచ్చిన మిసైల్ను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలు విఫలమవడంతో దర్యాప్తు ప్రారంభించినట్లు ఐడిఎఫ్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ తాజా దాడులను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా ఖండించారు. అరాద్ మేయర్తో మాట్లాడానని, గాయపడిన వారికి వైద్య సహాయం అందించాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.
ఈ దాడులకు తగిన విధంగా బదులు తీర్చుకుంటామని పేర్కొన్నారు. సైబర్ వలలో చిక్కుకొని ₹1 మోసపోయిన విశ్రాంత ఉపాధ్యాయుడు చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఫేస్బుక్లో పరిచయమైన యువతి మాటలు నమ్మి విశ్రాంత ఉపాధ్యాయుడు 1.09 కోట్లు కోల్పోయిన ఘటన మాటూరు మండలంలో వెలుగు చూసింది. కోలలపూడి గ్రామానికి చెందిన పొన్నం వెంకటేశ్వర్లు గతేడాది ఆగస్టులో రిటైర్ అయి తల్లి వద్ద ఉంటున్నారు. నెల క్రితం కందుకూరి మౌనిక పేరుతో ఓ యువతి ఫేస్బుక్ ద్వారా పరిచయమై యూకేలో ఉన్నానని చెప్పి నమ్మకం పొందింది. అనంతరం ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా అధిక లాభాలు వస్తాయని చెప్పి తన మేనమామ దాసరి నీరజ్ కుమార్ను పరిచయం చేసింది. మొదట చిన్న మొత్తాలలో పెట్టుబడులు పెట్టించగా లాభాలు వచ్చినట్లు చూపించారు. దీంతో నమ్మకంతో వెంకటేశ్వర్లు పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టారు. తరువాత హర్ష అనే వ్యక్తిని అన్లిస్ట్గా చేర్చి గ్రూపుగా మోసం చేశారు. చివరకు మొత్తం 1.09 కోట్లు కోల్పోయిన బాధితుడు పోలీసులతో పాటు సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 27, 28, 29 తేదీలలో విజయవాడలో జరిగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ 11వ ప్లీనరీ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు విజ్ఞప్తి చేశారు. మార్కాపురం ప్రెస్ క్లబ్లో ప్లీనరీ వివరాలను మీడియాకు వివరించారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎన్వి రమణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి మోహన్ రెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే బాజీవలి పాల్గొన్నారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు 11వ జాతీయ ప్లీనరీ ఈ నెల 27, 28, 29 తేదీల్లో విజయవాడలో జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈ ప్లీనరీ ఏర్పాట్లు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 28వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్లీనరీకి హాజరై తన సందేశాన్ని ఇవ్వనున్నారు. అలాగే ఈ రాష్ట్రానికి చెందిన పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు కూడా ఆయా సందర్భాల్లో హాజరై సందేశాలు ఇస్తారు. ఈ ప్లీనరీ ఈ చాలా ఇంపార్టెంట్ దశలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. 3 రోజుల్లో మొదటి రోజున జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. 28, 29 తేదీలు 2 రోజులు ప్రతినిధులు ఇప్పటికీ మనకు అందిన సమాచారం మేరకు 25 రాష్ట్రాల నుంచి 350 మంది జర్నలిస్టులు ప్రతినిధులుగా ఈ మహాసభలకి ఈ ప్లీనరీకి హాజరవుతున్నారు. ఈ ప్లీనరీలో దేశంలో మీడియా స్థితిగతులపై సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. వృత్తి భద్రత, రక్షణ చర్యలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల మీద ప్రధాన చర్చ జరిగింది. అలాగే మన మీడియాకు అంశానికి సంబంధించి చట్టాలు సరైన పద్ధతిలో లేవు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు సంబంధించి ఎలాంటి చట్టం లేదు. అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కామన్గా రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలనే అంశం మీద కూడా ఇక్కడ చర్చ జరిగి తీర్మానాలు చేయబోతున్నారు. అలాగే అనేక అంశాలపై తీర్మానాలు చేసి సమస్యల మీద తీర్మానాలు చేసి ఆ తీర్మానాల అమలుకు ఐజేయు తన కార్యాచరణని ప్రకటించబోతుంది. ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమం సందేశం వినేందుకు అందరినీ మహాసభలోకి ఎలవ్ చేస్తాం. సాధారణ జర్నలిస్టులు అందరూ కూడా రావచ్చు. మిగిలిన సమావేశంలో ప్రతినిధులు మాత్రమే ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు, నాయకులు, అలాగే మన అనుబంధ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్, అలాగే చిన్న పత్రికల అసోసియేషన్, ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ సభ్యులు, నాయకులు కూడా
సాధారణ జర్నలిస్టులు కూడా తప్పనిసరిగా ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాలని మహాసభలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెంలో 2 కార్లు ఎదురెదురుగా ఢీకొని 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎర్నగూడెం వద్ద ఓ కారు రాంగ్ రూట్లో ఫ్లైఓవర్ పైకి వెళ్లింది. దీంతో ఎదురుగా వస్తున్న మరో కారు ఈ వాహనాన్ని బలవంతంగా ఢీకొట్టింది. 2 కార్లు వేగంగా ఢీకొట్టుకోవడంతో నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. కాకినాడ నుండి కనిగిరికి ఎర్రచందనం మొక్కలను చూసేందుకు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. కాకినాడకు చెందిన 6 వ్యక్తులు తెల్లవారుజామున 4 గంటలకు ఎర్టిగా కారులో కనిగిరి పయనమయ్యారు. కారు ఎర్నగూడెం సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. వేగంగా ఉన్న కారు డివైడర్ను దాటి అవతలి వైపు రోడ్డుపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న రిడ్జ్ కారును బలవంతంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిడ్జ్ కారులో ప్రయాణిస్తున్న వ్యక్తితో పాటు ఎర్టిగా కారులో ఉన్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎర్టిగా కారులో ఉన్న మిగిలిన 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ధాటికి 2 కార్లు నుజ్జునుజ్జయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని స్థానికుల సహాయంతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు నుంచి రాజమండ్రి శివాలయం వెళ్తున్నాం అండి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కారు చూసారా, ఈ ఎర్టిగా కారు. ఈ కారు అటు నుంచి వస్తూ ఏదో విజయవాడ వస్తూ అక్కడ డివైడర్ ఎక్కిచ్చేసి మా మీదకి వచ్చాడు. మంచి భోజనం ఆ పూట కడుపు నింపుతుంది. అదే ఓ విద్యార్థికి మంచి విద్యను అందించి ఉన్నత విద్యావంతుడు చేస్తే తనతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పిస్తాడని ఆ ఆలోచనతోనే ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ద్వారా పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ఆర్థిక సాయం చేసి వారి ఉన్నతికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు మండువ మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఆళ్ల హనుమంతరావు, 1K డోనర్స్ క్లబ్ చైర్మన్ పాటిబండ్ల వెంకటేశ్వర్లు అన్నారు. ఒంగోలు శ్రీ కన్వెన్షన్ హాల్లో 1K డోనర్స్ ఆత్మీయ సమావేశంలో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో 35 మంది విద్యార్థులకు సంబంధించిన 11 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ప్రస్తుతం 500 మంది 1K డోనర్స్ గల కమ్మవారి సంఘం ఈ సంవత్సరం 1000 మంది 1K డోనర్స్ సభ్యులే లక్ష్యంగా ముందుకు వెళ్తామని, అలాగే జాతీయ రహదారి పక్కన 5 నుండి 10 ఎకరాల్లో కమ్మవారి కోసం అన్ని రకాలుగా ఉపయోగపడేలా ఓ అధునాతన భవనం నిర్మిస్తామని కమ్మవారి సేవా సంఘం నేతలన్నారు. సంఘం సభ్యులు మందాడి రాఘవరావు, మండవ సుబ్బారావు, రావుల పద్మజ, బొడ్డపాటి వెంకట్, వడ్డెంపూడి సుజాత, డాక్టర్లు కామెపల్లి చంద్రశేఖర్, పిఎస్ఎన్ ప్రసాద్, దుర్గా ప్రసాద్, మాల్యాద్రి నాయుడు, ఉమాపతి చౌదరి, కమల, సుభాష్, ప్రశాంతి, అపర్ణ, స్నేహ, ప్రతిభా విద్యా సంస్థల చైర్మన్ నల్లూరి వెంకటేశ్వర్లు, వ్యాపారవేత్త కామని చిన్నబాబు, పోలినేని వెంకటేశన్, వెంకటరత్నం అధిక సంఖ్యలో 1K డోనర్స్ పాల్గొన్నారు. శ్రీ కన్వెన్షన్ అధినేత కొండయ్యను కమ్మవారి సేవా సంఘం నేతలు ఘనంగా సత్కరించారు.
ఈరోజు 1K డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి 2 నెలలకు ఒకసారి మేము చిన్న గెట్ టుగెదర్ పెట్టుకుంటాం. దాన్ని బ్రేక్ఫాస్ట్ గెట్ టుగెదర్ అంటాం. ఆ సందర్భంగా కమ్మ కుటుంబ సభ్యులందరూ ఒకసారి కలుసుకొని మంచి చెడు మాట్లాడుకొని అలాగే వారి పెద్దల సూచనలు సలహాలు తీసుకుంటూ ఉంటాం. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు హాజరయ్యారు. చాలా విలువైన సూచనలు సలహాలు చెప్పారు. మేము ఈ సందర్భంగా రేపు ఏప్రిల్ నుంచి వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ ఇప్పుడు మాకు 500 మంది 1K డోనర్స్ మెంబర్స్ ఉన్నారు. దాన్ని మేము 1000 మెంబర్స్కి ఏప్రిల్ మేలోనే చేయాలని నిశ్చయించుకున్నాం. అలాగే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఒక 50 లక్షల దాకా మేము పిల్లల ఫీజులు కడతాం కానీ ఇతర కార్యక్రమాలకి ఖర్చు పెట్టాం. ఈ సంవత్సరం సుమారు 1,20,00,000 మేము టార్గెట్గా పెట్టుకున్నాం. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్గా నిర్ణయించుకోవటం అయింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపుగా 500 మందిని 1K డోనర్స్లో సభ్యులుగా చేర్పించడం జరిగింది. ఈ 1K డోనర్స్ సభ్యుల యొక్క సహాయంతో కానీ లేక మిగిలినటువంటి కొంతమంది కామని హరిబాబు గారు లాంటి వారి సహాయంతో కానీ మొత్తం దాదాపు 50 లక్షల రూపాయలు వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ ఇంటర్మీడియట్ కాలేజీల్లో కానీ హై స్కూల్స్లో కానీ మెడికల్ కాలేజీలో కానీ నర్సరీలో కానీ చదివేటటువంటి వారికి మనం సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా విద్యతో పాటు వైద్యము జీవనోపాధికి స్పోర్ట్స్కి కూడా మనం సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే ఎక్కువ మంది సహాయం చేయాలని నిశ్చయంతో 1K సభ్యులను కూడా ఇంకా ఎక్కువగా చేర్పించాలని నిర్ణయం తీసుకున్నాము. శ్రీశైలం ఘాట్ రోడ్లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసి వెళ్లాలన్న ఉద్దేశంతో దారి ఇవ్వలేదని కర్ణాటకకు చెందిన కొందరు డ్రైవర్పై దాడి చేశారు. ఎలాగోలా ఓవర్టేక్ చేసి ముందుకెళ్లి ఆర్టీసీ బస్సుకు అడ్డంగా తమ బస్సు నిలిపి ఆర్టీసీ డ్రైవర్ను తమ బస్సులోకి లాక్కెళ్లి తీవ్రంగా కొట్టినట్లు బాధితుడు తెలిపారు. దీంతో ప్రయాణికులు సుమారు 2 గంటల పాటు దోర్నాల్లో నిలిచిపోయి ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ಅದು ಭಾಷೆ ಅರ್ಥ ಆಗಂಗಿಲ್ಲ, ಸುಮ್ಮನೆ ನೀವು ಮಾತಾಡಿ ಪಾಪ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗಂಗಿಲ್ಲ, ನಮಗೂ ಅರ್ಥ ಆಗಂಗಿಲ್ಲ. ಅವ್ರು ಮಾತಾಡೋ पहले होना आपको अभी नहीं पहले होना ఆఫీస్ 50 కిలోమీటర్లు అతను వేసుకురావడం తప్పు కాదు. మేము వచ్చి మాట్లాడడం తప్పు అయిపోయిందా? బస్సులో ఇంత న్యాయం చేస్తారు. 10 నిమిషాలు ఉంటే లైన్ లో వస్తే అన్ని బండ్లు పోతాయి కదా అని చెప్పాను సార్. ఈయన ఏం లేదు, మళ్ళీ గేర్ వేసుకుని పోతున్నాడు. రోడ్డు దిగినప్పుడు ఏమైందంటే టైర్ దానికి పగిలిపోలేదు. అంతలో మళ్ళీ ముందర బస్ ఆపి ఈయన బిడిసి ఈయన వచ్చి దిగేసి నన్ను సహాయపడుతున్నాడు. రాసిన ముందు వాళ్ళు ఉన్నారు సార్, 5-6 మంది వచ్చి నన్ను కొట్టాను సార్. ఇతను లేదు సార్, ఫస్ట్ ఇతనే సార్ కొట్టింది. లేదు సార్, ఇది డైరీ అది ఫస్ట్ కొట్టింది ఇతను సార్. హౌస్ నేమ్ కొట్టడము బస్సులో వేసుకోవడం నాకు అది సార్ ప్రాబ్లం. వాళ్ళ బరస్ట్ అని చెప్పేసి కర్ణాటకలో చెప్తున్నారు. లేదు వాళ్ళు సైడ్ ఎక్కడ ఆండ్రాయిడ్ ఫోన్లో జాగ్రత్త లేకుండా ఏదో ఒకటి క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఏపీకే ఫైళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. సైబర్ మోసగాళ్లు ట్రెండ్ను అనుసరిస్తుంటారని, గ్యాస్ కొరతను వాడుకొని ఇప్పుడు ఆ తరహా ఆప్షన్లు పంపుతున్నారని తెలిపారు. వాటి నుంచి అప్రమత్తంగా ఉండాలంటూ డీజీపీ తెలిపారు. గ్యాస్ కనెక్షన్ రీకేవైసీ అంటారు, ప్రభుత్వ పథకాల కోసం అంటారు, ఏదో ఒకటి చెప్పి ఏపీకే ఫైళ్లు డౌన్లోడ్ చేయిస్తారు. వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు అడిగి ఫోన్ యాక్సెస్లోకి తీసుకుంటారు. బ్యాంకు లావాదేవీలు జరిపి మొత్తం డబ్బు ఖాతాలోంచి లాగేస్తారు. జాగ్రత్త అంటూ డీజీపీ అప్రమత్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే ఏపీకే ఫైల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ధారించుకోకుండా డౌన్లోడ్ చేయవద్దని సూచించారు. ఒకసారి ఫోన్ ఆపరేషన్ సైబర్ నేరగాడి చేతిలోకి వెళ్ళిందంటే
మీ ఖాతాలోని సొమ్ము కాజేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసే లోపే విదేశాల్లోని క్రిప్టో ఖాతాల్లోకి డబ్బు చేరిపోతుందని డీజీపీ గుప్తా వివరించారు. వాట్సాప్, టెలిగ్రామ్ తదితర సోషల్ మీడియా మార్గాల్లో వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయకపోవటమే ఉత్తమమని చెప్పారు. అవి ఇన్స్టాల్ అవగానే ఎస్ఎంఎస్లు, కాల్స్, కాంట్రాక్టులు, బ్యాంక్ ఖాతాలు, పాస్వర్డ్లు అన్నీ అవతల వ్యక్తులు సులభంగా లాగేస్తారన్నారు. అవి మీకు అవసరం అనిపిస్తే నేరుగా ప్లేస్టోర్లో వెతికి సరిచూసుకున్నాకే నిర్ణయం తీసుకోండి. ఫోన్ సెట్టింగ్స్లో ఇన్స్టాల్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ అనే ఆప్షన్ను డిజేబుల్ చేసుకోండి. పొరపాటున ఎవరైనా మాల్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే వెంటనే ఫోన్ రిబూట్ చేసుకోండి. 50,000 రూపాయల ఫోన్ 8,000కు 4 కిలోల డ్రై ఫ్రూట్స్ 400 అంటూ వచ్చే ప్రకటనల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్ల బారిన పడద్దు. ఒకవేళ ఎవరైనా మోసపోతే టోల్ ఫ్రీ నంబర్ 1930 ఫోన్ చేయండి. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఎవరైనా వీడియో కాల్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడద్దు. అటువంటిదేదీ మన దేశ చట్టంలోనే లేదు. బెదిరిస్తే బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము బదిలీ చేయొద్దు. అలాంటి ఫోన్ కాల్స్ వస్తే మీ సమీప పోలీసులకు ఫిర్యాదు చేయండి అని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించారు. సైబర్ క్రైమ్ బాగా ఇంక్రీజ్ ఉంది. ఇక్కడ క్రైమ్ రిజిస్ట్రేషన్ లో డిక్రీజ్ ఉంది. బట్ ఓవరాల్ గా కంప్లైంట్స్ లో బాగా ఇంక్రీజ్ ఉంది. ఈ సోషల్ మీడియా యాప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. మానసిక ఎదుగుదల లేని పిల్లలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 7 ఆటిజం సెంటర్లను మంజూరు చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పీఎం శ్రీ కింద ఎంపికైన 50 పాఠశాలల్లో తొలి విడతగా 7 పాఠశాలల్లో ఈ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆటిజం సెంటర్లు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం 2.73 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. ఆటిజం ఉన్న పిల్లల్లో మానసిక ఎదుగుదల లోపిస్తోంది. వయసు పెరుగుతున్నా సాధారణ పిల్లల మాదిరిగా చురుకుగా ఉండలేరు. దాంతో ఆ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. జిల్లాలో ఆటిజం లక్షణాలు కలిగిన పిల్లలు 150 మంది వరకు ఉన్నట్లు జిల్లా సమగ్ర శిక్ష ప్రాథమికంగా గుర్తించింది. దేశవ్యాప్తంగా ఇలాంటి లక్షణాలు కలిగిన పిల్లలు లక్షల్లో ఉండటంతో వారిని ప్రత్యేక విధానంతో సాధారణ స్థితికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆటిజం సెంటర్లు ఏర్పాటు చేస్తుంది. జిల్లాకు మంజూరైన ఆటిజం సెంటర్లలో ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్, చీమకుర్తి ఏపీ సోషల్ వెల్ఫేర్ స్కూల్, దర్శి ఏపీ మోడల్ స్కూల్, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం జిల్లా పరిషత్ హై స్కూళ్లలో ఏర్పాటు చేయనున్నారు. మానసిక ఎదుగుదల లోపించిన పిల్లలకు ఈ సెంటర్లలో బిహేవియర్ అనాలిసిస్ ద్వారా స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, సెన్సారీ ఇంటిగ్రేషన్ థెరపీ, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, పేరెంట్ మీడియేటెడ్ థెరపీ ద్వారా చికిత్స అందిస్తారు. ప్రకాశం జిల్లాకి సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ నుంచి పిఎం శ్రీ స్కూల్స్ 50 పిఎం శ్రీ స్కూల్స్ ఉన్నాయి. వీటిల్లో ఒక 7 స్కూల్స్ని ఆటిజం సెంటర్స్ పెట్టడానికి ఈరోజు మ్యాప్ చేయడం జరిగింది. గౌరవ ఎస్పీడీ గారి ఆదేశాల మేరకు ఆ 7 స్కూల్స్ని ఒంగోలులో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్, చేమకుర్తి ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, దర్శి ఏపీ మోడల్ స్కూల్, కనిగిరి జిల్లా పరిషత్ హై స్కూల్, గిద్దలూరు జిల్లా పరిషత్ హై స్కూల్, మార్కాపురం జిల్లా పరిషత్ హై స్కూల్, అలాగే ఎర్రగొండపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్, మొత్తం 7 ఆటిజం సెంటర్స్ని కొత్తగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పిల్లల్లో మానసికంగా ఎదుగుదల లేని పిల్లలు కూడా వాళ్ళు సోషల్గా మిగతా వాళ్ళతో కలవాలి, మిగతా వాళ్ళతో కలిసి వాళ్ళ యొక్క మెదడు అభివృద్ధి అనేటువంటిది, ఆ నాడీ సంబంధమైనటువంటి ఆ డిజార్డర్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయాలి అనేటువంటిది. జనరల్గా ఆటిజం ఉన్న పిల్లలు ఐ కాంటాక్ట్ ఇవ్వలేరు, కంటితోటి మనకి మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వలేరు. అలాంటి వాటి కోసం స్పీచ్ థెరపీ కోసం ప్రత్యేకంగా ఈ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ 7 సెంటర్స్ని కలెక్టర్ గారి అనుమతితో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 7 సెంటర్లో కూడా 2 రూముల్లో ఉన్నటువంటి కొత్త రూమ్స్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం సమగ్ర శిక్ష తరపున. ఈ కొత్తగా కట్టే రూముల్లో ఈ ఆటిజం పిల్లలు ఎవరైతే ఉన్నారో జిల్లాలో దాదాపుగా ఒక 150 మంది వరకు ఆటిజంతో బాధపడుతున్న విద్యార్థులు ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనా మాకు ఉంది. మన స్థానిక ఎమ్మెల్యే గారి సూచన మేరకు మనము డిఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో ఈ ఆటిజం సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జూన్ జూలైకి ఓపెన్ చేసే విధంగా, ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే
స్కూల్స్ చరిత్రలో ఒక పెద్ద బ్రేక్ త్రూగా చెప్పవచ్చు. సో మొత్తం ఈ ఆటిజం సెంటర్స్ 7 ఆటిజం సెంటర్లకు కాను మనకు మొత్తము 2,75,00,000 రూపాయలు బడ్జెట్ కూడా ప్రభుత్వం ఇవ్వటం జరిగింది సమగ్ర శిక్ష తరపున. ఇందులో ప్రతి ఆటిజం సెంటర్లో కూడా రెండు రూములు మనం కన్స్ట్రక్ట్ చేస్తాం ఆటిజం కోసము. ఈ పిల్లలకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. అలాగే కావాల్సిన సిబ్బందిని కూడా ప్రభుత్వమే నియమిస్తుంది. ఓకేనా. అట్ ది సేమ్ టైం వీళ్ళకి కావాల్సినటువంటి ర్యాంప్స్ కానీ వీళ్ళకి కావాల్సినటువంటి స్పెషల్ టాయిలెట్స్ అన్ని ఏర్పాట్లు కూడా చాలా వేగంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వీలైతే మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్కి కనుక ఒకసారి వెళ్ళగలిగితే అక్కడ ఆటిజం సెంటర్ యొక్క అభివృద్ధి ప్రోగ్రెస్ని మీరు చూడొచ్చు. మద్యం మత్తులో 3 స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఒకరి హత్యకు దారితీసింది. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో స్నేహితులైన ఆదర్శ్ నాయుడు, బన్నీ, కరుణాకర్లు మద్యం సేవించి ఆర్టీసీ డిపో వద్ద ఉన్న హోటల్కొచ్చారు. ఆ సమయంలో గొడవపడి పక్కనే ఉన్న టైల్స్ ముక్కలతో ఆదర్శ్ నాయుడుపై బన్నీ, కరుణాకర్ రెడ్డి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో 3 స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఒకరి హత్యకు దారితీసింది. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో స్నేహితులైన ఆదర్శ్ నాయుడు, బన్నీ, కరుణాకర్లు మద్యం సేవించి ఆర్టీసీ డిపో వద్ద ఉన్న హోటల్కొచ్చారు. ఆ సమయంలో గొడవపడి పక్కనే ఉన్న టైల్స్ ముక్కలతో ఆదర్శ్ నాయుడుపై బన్నీ, కరుణాకర్ దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని తీవ్రంగా గాయపడిన ఆదర్శ్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు పూర్వాపరాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనంతపురం 3 టౌన్ పోలీసులు తెలిపారు. మాకు నిన్న రాత్రి సుమారు 1 గంట ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్లో 2 వర్గాలు 2 పీపుల్ గొడవ పడుతున్నారు, కొట్టుకున్నారు బాగానే సమాచారం వస్తేనే మేమంతా కూడా వెంటనే అక్కడికి వెళ్ళడం జరిగింది. వెంటనే రక్తగాయాలతో ఉన్న ఆదర్శ నాయుడు ఆత్మకూరు మండలము మదిగుబ్బ విలేజ్కి సంబంధించిన వ్యక్తికి కొంచెం తీవ్ర రక్తగాయాలుంటే వెంటనే ఆటోలో షిఫ్ట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ గారు పరీక్షించిన తర్వాత అతనికి బలమైన గాయం చెస్ట్ ప్రాంతంలో కావడం వల్ల మరణించినాడని చెప్పినారు. మార్చురీలో పెట్టినాము. తర్వాత దీని గురించి వాళ్ళ ఫాదర్ తో బాలరాజు గారితో కంప్లైంట్ తీసేసుకున్నాము. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసినాము. దాన్ని విచారణ చేస్తూ ఉన్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. సౌత్ ఏసియా లెర్నింగ్ సమిట్లో ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ను మించేలా అమరావతిని నిర్మిస్తామని వెల్లడి. ఫేస్బుక్లో పరిచయమైన యువతి ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం, ₹1 కోటి పోగొట్టుకున్న విశ్రాంత ఉపాధ్యాయుడు. తూర్పుగోదావరి జిల్లా ఎర్నగూడెం వద్ద 2 కార్లు ఢీ, 3 మృతి, 4 తీవ్ర గాయాలు. డి న్యూస్లో నేటి మాట. ఏడుపు, నవ్వు జీవితంలో విచిత్రమైనవి. అందరిలో ఏడిస్తే నాటకం అనుకుంటారు, ఒక్కరమే నవ్వుకుంటే పిచ్చి అనుకుంటారు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.